అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ మరి కార్యక్రమంలో వెల్దుర్తి మండలమే కాకుండా మాసపేట మండలాల నుంచి కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా వెల్దుర్తి మండల సర్పంచులు, ఎంపీటీసీలు అందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఆహ్వానిస్తూ మరి అదేవిధంగా వెల్దుర్తి మండల ప్రజాప్రతినిధులను, నిజాంపేట మండల ప్రజాప్రతినిధులను పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అతిథులు ఎంపీడీఓ గారిని సన్మాన కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని పదవి విరమణ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. పదవి విరమణ సందర్భంగా మన ఇక్కడికి వచ్చేసినటువంటి మన ఎంపీటీసీలు మరియు అలాగే మన ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి మన ఎంపీ గారు మరియు మన ఎంపీపీ గారి వెల్దుర్తి ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి గారు మరియు అలాగే జగదీశ్వర్ సార్ మరి దంపతులకు మరియు జెడ్పీటీసీ అన్న రమేష్ అన్న గారికి మరియు పాత్రికేయుల మిత్రులకు మరియు అన్న సర్పంచ్ రామాయంపేట సర్పంచ్ గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాతోటి ఎంపీటీసీలకు మరియు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే సారు గత 2 సంవత్సరాల నుండి మన వెల్దుర్తిలో ఉండి ఎంతో బాగా అభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్క ఆఫీసర్లను కానీ ప్రతి ఒక్క నాయకులను కానీ అతని యొక్క మంచితనంతో ఎంతో అభివృద్ధికి తోడ్పడుకుంటూ మరి ముందుకు తీసుకుపోవడం జరిగింది. మరి అలాగే మంచి సామ్యుడు ఆయన మంచితనంతో ఆఫీసర్లను కూడా ఆయన కనసాలలో పెట్టుకుంటుండే, ప్రతి ఒక్కరితో కూడా మంచిగా ఉంటుండే, మంచి ఉద్దేశంతో ఉంటుండే. కానీ ఇది పదవి విరమణ అంటే ప్రతి ఒక్కరికి కూడా రిటైర్మెంట్ ఉంటుంది. అందులో భాగంగానే మరి ఈరోజు మన ఎంపీడీఓ గారు పదవి విరమణ మన ఎదుర్తిలోనే, అది మన ఎదుర్తులనే కావడం చాలా గర్వకారణం. మరి అలాగే ఈరోజు కూడా మన జెడ్పీటీసీ మన ఎంపీటీసీ సమావేశం కూడా లాస్ట్ చివరి రోజు ఇదే. కాబట్టి అతనికి మనము మన ఎంపీటీసీలు అందరం కూడా అతనికి ఘనంగా సన్మానం చేసి మరి ఎదుర్తు నుంచి మనం ఇచ్చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరియు నాతోటి సర్పంచులు, మీడియా మిత్రులకు, ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, మన ఎంపీడీఓ గారు జగదీశ్వరాచార్య గారు ఇక్కడ పనిచేసి అన్ని రోజులు చాలా క్రిటికల్ పరిస్థితుల్లో కూడా మాతో మమేకమై చాలా సౌమ్యంగా ఉంటూ ఎవరిని గద్దెరించే పరిస్థితి లేకుండా ఎంతో ఆప్యాయత వేస్తూ మాతో ఎంతో కలుపుగా ఉంటూ మేము ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్నా సర్పంచ్ తోటి మాకున్న ప్రజల వల్ల మేము పనిచేయలేని పరిస్థితి ఉన్నా మాతో మమేకమై మాకు పని చేయించి మా అందరి మనసును దోచుకున్నాడు. కాకపోతే ఉద్యోగస్తులు అనేటోళ్ళకు పదవి విరమణ అనేది తప్పనిసరి. మాతోటి ఎక్కువ సంతోషం ఏంటంటే సార్ గారు ఇక్కడ పనిచేసి ఇక్కడనే పదవి విరమణ మధ్యలో ట్రాన్స్ఫర్ అయిన బాధపడ్డాము. కానీ మళ్ళీ మా అదృష్టం అనుకున్నాం, మా దగ్గరికి వచ్చి మా దగ్గర పదవి విరమణ పొందేందుకు మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన కాలక్రమేణా మన జీవితంలో జరిగేటటువంటి చర్యల్లో ఒక భాగమే. మరి అదేవిధంగా దాంట్లో భాగంగానే ఈరోజు మన ఎంపీడీఓ గారు మన మండలం లోపల ఉద్యోగం నుండి విరమణ పొందుతున్నటువంటి ఈ శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కుక్నూరు సర్పంచ్ గారిని, మహేందర్ రెడ్డి గారిని కూడా మాట్లాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సార్ గారి గురించి చెప్పాలంటే అందరూ ఇంతకుముందు చెప్పినట్టు చాలా సౌకర్యుడు, ఎవరి మనసును ఒప్పించకుండా తనకు సంబంధించిన పనులు చేసుకుంటూ ఎవరికైనా తెలియకున్నా కానీ ప్రతి ఒక్క విషయంలో అందరికీ కూడా మార్గదర్శిగా ఉంటూ మన మండలం ఎంతో అభివృద్ధి చేశారు. అదేవిధంగా సార్ గారు కూడా ఏంటంటే ఇప్పటివరకు చాలా అభివృద్ధిలో తగ్గట్టు నడుచుకోవచ్చు. కొంచెం ఉద్యోగం ఇస్తే కానీ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి తన అభివృద్ధిని కూడా కొంచెం రాసుకొని అభిమానాలు తప్పుకొని కూడా పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇకనే కాదు తన అభివృద్ధిలో తగ్గట్టు జీవించాలని సుఖ సంతోషాలతో బాగా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. నిజాంపేట ఎంపీటీ సిద్ధాంతం గారికి, నాగాపూర్ సర్పంచ్ గారికి
లోకల్ ఎంపీడీసీ గారు మన ఎంపీడీఓ గారు సుమారు 2 సంవత్సరాల నుంచి మన ఎదుర్కొండలో పనిచేసుకుంటూ కరోనా సమయంలో కూడా ఆయన సమయం కరోనా వచ్చిందని ఉండకుండా ఆఫీస్లో ఉండకుండా కూడా కరోనా సమయంలో కూడా చాలా తిరిగింది. అప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకున్నాము. కానీ ఇప్పుడు ఆయన చేసిండు అంటే మనకు ఇలా శ్మశాన వాటికలు కట్టుకోలేదు. కానీ చాలా ఇబ్బంది అనుకుంటాం, చాలా ఇబ్బంది పెడుతున్న సమయంలో మాకు పైసలు వస్తుంది వాటి చేయాలని చేయించింది కాబట్టి మనకు ఇలా కట్టుకోగలిగాం. కానీ మనం అనుకున్నాం ఇంత తిప్పలు పెడుతున్న సార్ మాకు అమౌంట్ వస్తలేమంటే కూడా మాకు కూడా పేషెంట్స్ ఉన్నాయని కూడా చేపిస్తేనే అన్ని శ్మశాన వాటికలు అన్ని ఇంకొక విలేజ్ కాబట్టి అన్ని విలేజ్ శ్మశాన వాటికలు కట్టినాము, పార్కులు కట్టినాము, డంపింగ్ యార్డ్ కట్టినాము, అన్ని కట్టుకోగలిగాం. మన ఏ స్థలం లేకుండా కూడా స్థలం ఇవ్వడం మేము నిర్మాణం నిలుపుకొచ్చడం స్థలంలో పరిష్కారం ఆయనే అన్నట్టు చేసేపటికే మనకు తెలియాలి. అన్ని విధాలా మన ఊళ్ళో శ్మశానం ఇబ్బంది పడుతుంది కాబట్టి అవి ఎటువంటి కూడా అయినాయి. మనం అనుకున్నప్పుడు ఆయన ఇంత తిప్పలు పెడుతున్న సార్ మాకు ఇంత తిప్పలు పెడుతున్నావు మాకు నిలిచి కూడా వస్తారంటే కూడా నిలిచి కూడా పరిష్కారం కూడా సార్ కూడా కలెక్టర్ దగ్గర కూడా మనకి ఇబ్బందులు చేయించింది కాబట్టి అటువంటి ఆఫీసర్లు మాకు అదృష్టము. ఎందుకంటే అటువంటి కొంతమంది వచ్చినామా పోయినామా జాబ్ చేసినామా మాకెందుకు అనుకుంటాం, కొంతమంది చాలా మంది ఉంటాం. అట్లా కాకుండా మనకు మనం ఏదైతే పని చేస్తున్నామో దాన్ని సద్వినియోగం చేసి నేను చేసిన దానికి చేయాలనే ఉద్దేశంతో చేసి తప్ప వేరే ఆఫీసర్ కొంతమంది ఉంటారు, వచ్చినామా పోయినామా మాకెందుకు ఉన్న రోజులు ఉంటాం పోయినా పోతాం ఇతర జాగ్రత్త లేదు అనుకుంటాం. కాకుండా మన గురించి మన మండలం కోసం అభివృద్ధికి పాటుపడ్డ సార్ గారు మనకి పోతుంటే చాలా బాధ ఉన్నది. ఖచ్చితంగా అది కావాల్సింది పోవాల్సింది కాబట్టి అది మనం సంతోషపడాలి. ఇప్పటికీ కూడా భగవంతుడు గారికి ఆరోగ్యం కోరుకుంటూ ఇప్పుడు కూడా మీకు కోపమని కోరుకుంటుంది. సార్ నేను దగ్గరగా 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా. నాకు 2 సంవత్సరాలు వ్యాపారం అనుకుంటాను నేను సార్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు. సార్కు వృత్తి పట్ల ఎటువంటి అంకిత భావం అంటే మా మాసాయిపేట విలేజ్ హైవే మీద ఉంది. హైవే మీద ఉన్నప్పుడు పల్లె ప్రగతి అనుకుని కరోనా కానీ 2 విషయాల్లో సార్ చాలా ఛాలెంజ్గా మమ్మల్ని ముందుకు నడిపించింది. ఒక ఉదాహరణ ఏం చెప్తా అంటే మేము డంప్యార్డ్ కట్టినప్పుడు హైదరాబాద్ నుంచి స్పెషల్ ఆఫీసర్స్ వచ్చినారు. దానికి ఒక రోజు మొదలు సార్ జ్ఞాపకం ఉందో లేదో నాకు మా మదన్న గారికి ఇది మనం ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళందరికీ ఈ తడి చెత్త పొడి చెత్త నుంచి అది మనం ఏదైతే ఎరువేట తయారు చేస్తున్నామో దాని గురించి మనం వివరంగా చెప్పాలి కాబట్టి దానిలో మనం అందరం ముందుకుండి మన విలేజ్ మంచి పేరు తెచ్చుకోవాలన్న సార్ అన్నారు. అదేవిధంగా దాన్ని కృషి చేసి మేము కూడా నంబర్ 1గా చేసి సార్కు పేరు మంచి పేరు వచ్చినట్టుగా మా గ్రామానికి వచ్చినట్టుగా కూడా చూసుకున్నాం. అదేవిధంగా ముఖ్యంగా కరోనా విషయంలో కూడా ఏ రోజు ఆ రోజు ఫోన్ చేసి తెలుసుకునేవారు. గవర్నమెంట్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పల్లె ప్రగతి కార్యక్రమంలో మా మాసాయిపేటకి ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా ముందుండి నడిపించేవారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా సార్కు వృత్తి పట్ల ఎంత అంకిత భావం అని అంటే ఈరోజు మనం చూసినాం. ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారు. ఈరోజు కూడా సారు చెట్ల గురించి మాట్లాడినారు. కరెంట్ డిపార్ట్మెంట్కి ఒక సూచన చేసినారు. సూచన అనుకోని హెచ్చరికలు అనుకోండి. మేము చెట్లు పెట్టిన తీగల కింద మీరు ఎట్లా తీసేస్తారు, 1 వేలతో తీసేసారు, అసలు పర్మిషన్ లేకుండా ఎట్లా తీసేస్తారు అంటే నేను ఎందుకు చెప్తానంటే తీసేసడము పోవడము పెట్టడము సహజం. సార్ ఈరోజు పదవి విరమణ చేస్తున్నారు. ఈ రోజు కూడా ఈ లాస్ట్ గడిలో కూడా ఆయన వృత్తి పట్ల ఆయనకి ఎంత అంకితభావం ఉందో చూపించడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి పనితనానికి నేను గొప్ప సూచికగా నేను భావిస్తాను. పదవి విరమణ పొందుతున్న జగదీశ్వరాచారి గారి యొక్క ఈరోజు సన్మాన కార్యక్రమానికి వచ్చిన ఆ పుణ్య దంపతులు వారి కుటుంబ సభ్యులు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాన్యాలు తెలియజేస్తా ఉన్నాను. మేము నిజంగా ఈరోజు మేము అనుకున్నది ఏంటి అంటే ఆ రోజు వచ్చిన రోజే మా దగ్గరికి జైన్ ఒక అతి కొద్ది కాలంలోనే మీరు రిటైర్మెంట్ అయ్యేంత వరకు మా నిజాంపేట మండలంలో కంప్లీట్ కానటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసే బాధ్యత మీరు తీసుకొని మా దగ్గరనే పదవీ విరమణ పొందాలని చెప్పి ఆ రోజు మేము కోరడం జరిగింది మా ఎంపీడీఓ గారిని. కానీ కాలక్రమేణా తను మళ్ళీ తన పూర్వస్థానానికి వచ్చి ఇక్కడే పదవీ విరమణ పొందుతున్న సందర్భంలో మేము కూడా రావడం ఈరోజు కొంత బాధగా ఉన్న ఆయన చేసినటువంటి సేవలు మా మండలంలో అతి కొద్ది కాలం ఉన్న మా దగ్గర ఉన్నటువంటి 14 గ్రామ పంచాయతీల్లో తన యొక్క ముద్రను వేసుకొని మీ దగ్గర అంటే మీకు మాకంటే ఎక్కువ సేవ చేసింది కానీ ఆ ఉన్న అతి కొద్ది కాలంలోనే మా అందరితో మమేకమై మా అందరినీ
తానొవ్వక మమ్మల్ని నొప్పించక ముందుండి పని చేయించి తను గొప్ప కార్యాన్ని మా దగ్గర ఉన్నటువంటి మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేయించినటువంటి ఘనత కేవలం ఇప్పుడు పదవీ విరమణ పొందుతున్నటువంటి మా ఎంపీడీఓ గారు జగదీశ్వరాచారి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అన్న కొరకు మేము అంత దూరం నుంచి ఇక్కడికి వెతుకులాట చేసుకుంటూ మేము ఇంత దూరం వచ్చినామంటే ఒక్కసారి ఆయన యొక్క పనితనం కానీ ఆయన చేసినటువంటి సేవలు కానీ మా మీదున్న మన్ననలు కానీ ఎంత అపూర్వమైనయో ఒక్కసారి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజంగా ఏ గ్రామంలో చిన్న ఇష్యూ ఉన్న వాటర్ ఇష్యూ ఉన్న ఒక కుటుంబానికి నీళ్లు రాకపోతే, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక్క కుటుంబానికి నీళ్లు రాకపోతే కూడా ఆ విషయం తన దృష్టికి వస్తే పర్సనల్గా ఆ గ్రామాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ వార్డును సందర్శించి పరిష్కారం చేసినటువంటి చరిత్ర జగదీశ్వరాచారి గారికి దక్కింది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదే కాదు, ఒకటి చిన్న మిస్టేక్ ఏమైపోయిందంటే, మేము మా గ్రామంలో మంచి నర్సరీ ఉంది అని చెప్పి మమ్మల్ని మండలంలో ప్రోత్సహించి ఆ నర్సరీని మీరు ఆదర్శవంతమైన నర్సరీ, మీ దగ్గర మాకు చిన్నగా భోజనాలు పెట్టియాలని చెప్పి ఆ రోజు కోరిండు. కానీ పల్లె ప్రకృతి వల్ల కానీ అది మిస్ అయిపోయినాం. అది కానీ మేము ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాం ఏంటంటే, మీరు ఇప్పుడు విశ్రాంత ఉద్యోగస్తులు కాబట్టి మేము ఏ రోజు కోరినా మీ యొక్క కుటుంబ సభ్యులతో సతీ సమేతంగా పిల్ల పాపలతో అంతా ఒక్కరోజు మాకు ఛాన్స్ ఇచ్చి మీరు మా మండలానికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు చేసిన సేవలకు మేము ఎంత చేసినా మీకు తక్కువే. మీ దగ్గర అంటే మీ చాలా పెద్ద మండలం, మా చాలా చిన్న మండలం. మీ వెల్దుర్తి మండలం నుంచి మళ్ళీ మాసాయిపేట విడిపోయింది, కానీ అంతకుముందు చాలా పెద్ద మండలం మీరు. ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయింది, కానీ ఇప్పుడు కంబైన్డ్గా ఉన్నారు మీరు. కానీ మా దగ్గర ఉన్నటువంటి చిన్న మండలాన్ని కూడా ప్రతిరోజు క్షుణ్ణంగా ప్రతి సెక్రటరీ తోటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఇష్యూస్ను పరిశీలన చేసి వాటిని పరిష్కారం చేసే దిశలో ఒక వంతు మొత్తం ప్రయత్నం చేసే దిశలో మేము ఎక్స్పెక్ట్ చేయకుండా మళ్ళీ మీ వెల్దుర్తి మండలానికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. కానీ మా కోరిక ఏముందంటే, తను విరమణ అయ్యేంత వరకు మా దగ్గర ఉంటే మా సమస్యలన్నీ పరిష్కారం అవుతుండేనేమో. కొన్ని విషయాలలో మాకు తెలియనటువంటి సమస్యలను తను మా దృష్టికి తీసుకొచ్చి మాతో మమేకమై ఆ పరిష్కరింపజేసే దశలో తను ముందుండి మమ్మల్ని ప్రోత్సహించి మా ఎంబడొచ్చి మాతోటి టైం తీసుకొని మాకు ఆ సమస్యను పరిష్కారం చేసి గ్రామంలో మంచి పేరు తేవాలి. తను పరిష్కారం చేసినా అలా స్థానికంగా ఉన్నటువంటి పరిష్కారం చేసిరు అని చెప్పిరు తప్ప నేను చేసినా అని చెప్పి ఎప్పుడు చెప్పుకోలేదు. అంటే అటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి ఈ జగదీశ్వరాచారి గారు ఈరోజు పదవీ విరమణ పొందిన తర్వాత తన యొక్క కుటుంబ సభ్యులతో పిల్లా పాపలతో ఆ భగవంతుని ఆశీర్వాదంతో చల్లని దేవుని చూపుతో కడవరకు తన మంచి జీవితాన్ని ఆస్వాదించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ ముగిస్తా ఉన్నా. జై హింద్. నమస్కారం చేస్తున్నాను. మరి మా మధ్యలో ఇద్దరి సమన్వయంతో ఏ గ్రామాలలో ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఇద్దరు మాట్లాడుకొని ఆ యొక్క సమస్యలను పరిష్కరించడానికి మరి పంచాయత్ సెక్రటరీస్ అదే సర్పంచులు అందరి కలిసి ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను మరి పరిష్కరించినటువంటి ఘనత మరి మన జగదీశ్వరానికి దక్కుతుంది. మరి ఏది కానీ మరి కృషి చేసినటువంటి ఘనత మన జగదీశ్వరానికి కలుగుతుంది. అదేవిధంగా అతి తక్కువ సమయంలోనే మా అందరి మనసుల్లో మరి నిండి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మన జగదీశ్వరాచారి. మరి అప్పుడు వాస్తవానికి మరి నిజాంపేట మండలంలో మాకు ఎంపీడీఓ లేకుండే, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఉండే. మరి ప్రత్యేకించి మాకు కలిసి సార్ మేము నిజాంపేటకు వస్తే మరి అప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి మా యొక్క మండలానికి మరి వేదిక దక్కింది. దాని ప్రకారంగా కూడా మా మండలానికి మంచి సేవలు అందించి మరి ఈరోజు మరి వీడుకోవాలనేటువంటిది తప్పనిసరి కాబట్టి ఒక ఉద్యోగ విరమణ అనేటువంటిది ఖచ్చితంగా పొందాల్సింది కాబట్టి మరి ఇప్పటి నుండి ఆ యొక్క మా సారు మరి కుటుంబ సభ్యులతో కలిసి మరి విషయాన్ని పొంది మరి యొక్క దేవుడు వెళ్ళవెళ్ళ వాళ్ళకు ఆరోగ్యాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నా యొక్క నమస్కారం తెలుస్తున్నాను. అదేవిధంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వెల్దుర్తి మండల సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి గారిని ప్రసంగించాల్సిందిగా. ఈరోజు
పదవి విరమణ పొందుతున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అధ్యక్షురాలకి, అలాగే గౌరవ జడ్పీటీసీ సభ్యులకు, ఎంపీ సుధాకర్ గౌడ్ గారికి నుంచి చాలా మంది చెప్పారు, ఒక అన్నలాగా భావించి ఇలాంటి విద్వేషాలకు పోకుండా ప్రతి ఒక్కరితోటి ఆప్యాయతగా ఉండి ప్రతి విషయంలో కూడా అందరికీ సహకరించి తన తడి చెత్త పొడి చెత్త మండలం జరిగిన ప్రోగ్రాంలకు కానీ 10 రోజుల ప్రాణేకలికలు కానీ ప్రతి గ్రామంలో కూడా కలెక్టర్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం మొదలు నుంచి ఆ రోజు నైటే మనం చెప్తుండే సార్ పొద్దున్నే మనకి కార్యక్రమం ఉంటుంది, మనం 8 కంటే 8 ఖచ్చితంగా ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటుండే. అలాగే కరోనా టైంలో కూడా ఎంత ఇబ్బందులు ఉన్నా పాపం తన సగురం కరీంనగర్లో ఉన్న ఇక్కడ నుంచి మన కోసం ఉండి రాత్రి రోజులు కష్టపడ్డ జగదీశ్వర కాచాన్ని మనం ఎంతో పొగిడినా తప్పలేదు. ఎందుకంటే ఆత్మీయుడు ఎవరికి కూడా మనసు నొప్పిపోతుండే, ఏ పార్టీలకు కూడా పనిచేసిన పార్టీలకు అతీతంగా పనిచేసిండు, ఎవరిని అందరినీ మెప్పించిన వ్యక్తి మన గౌరవ ఎంపీడీఓ గారు. అలాగే పదవి విరమణ అనేది మామూలు అందరికి ఉంటుంది, అలా అందులో భాగంగానే ఇంకొకటి మనతో పాటు 3.5 సంవత్సరాలు బెల్జిత్తులో జర్నీ చేసిండు. లాస్ట్లో కూడా మేము సీఈఓ గారిని గౌరవ మన డిప్యూటీ సభ్యులు మేమందరం గవర్నమెంట్ లాస్ట్కు తన 3 నెలలు ఉండే ఆ 3 నెలలు కూడా మా దగ్గర నుంచి ఉండి మా దగ్గర ఆయన పదవిమైన కార్యక్రమం ఉండాలని చెప్పి పట్టుబట్టి మేము తెచ్చుకోగలిగాం ఆయనకు. అదే ఎందుకంటే ఇవన్నీ స్వీట్ మెమరీస్, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నా కానీ మనం గుర్తుంచుకోవాల్సి తను చేసే కార్యక్రమాలన్నిటికీ మేము తూచా తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ కూడా మీరు ఇచ్చిన ఆదేశాలు ఖచ్చితంగా ఊళ్ళో చేసిన మంచి పనులు ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటారని చెప్పి కోరుతూ, అలాగే మీరు కాబోయే శేష జీవితం కూడా మంచి పిల్ల పాపలతో గడపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా అంటాం. కానీ జగదీశ్వర మాత్రం వాస్తవానికి ఉన్న మండలం ఉన్న సర్పంచ్ మొత్తం వాస్తవానికి 4 రోజులు తిరిగి తెచ్చుకున్న ప్రయత్నం చాలా కష్టపడ్డాం. ఆయన మంచి మనస్తత్వం గల మనిషి. ఆయన సొంత నాకైతే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ సొంత అన్న తమ్ముడు లెక్కనే భావించాం. మేమైతే మా ఫోన్ ఆయన అన్నాన్ని ఫీల్ చేసుకున్నాం. అంత మంచి మనిషి ఆయన. అటువంటి మంచి మనిషిగా మా ఆఫీసర్ వచ్చుడు మేము అదృష్టవంతం అని చెప్పేసి భావిస్తూ, అలాగే ఈ స్టేజ్ మీద మనం అన్న అంటాం కాబట్టి ఆమెను కూడా వదినమ్మగా సంపాదిస్తున్నాం. మంచి అదృష్టవంతురాలు మా వదినమ్మ కూడా. మంచి మనిషిని జీవిత భాగస్వామ్యం చేసుకున్నందుకు వాళ్ళను అభినందిస్తూ ఈ ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే భవిష్యత్తులో కూడా ఏదైనా కార్యక్రమాలైనా ఏమైనా శుభకార్యాలు కానీ ఏమైనా మంచి కార్యక్రమం అయినా మేము కూడా మీకు వెన్నెక్కి ఉండి మేము కూడా మీ అన్నాము లెక్క మేము పిలిస్తే కూడా ఇది కూడా మంచి మనసుతో వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ప్రజా పాలకుల నుంచి కావచ్చు వివిధ సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలన్నింటినీ అధిగమిస్తూ సమన్వయం పరుస్తూ అందరితో మమేకమై మంచిగా పేరు తెచ్చుకొని మరి ఈ విధంగా పదవి విరమణ పొందడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశమే. కానీ ఇది ఉద్యోగంలో ఒక భాగం కాబట్టి ఆ భాగంలో మీరు ఖచ్చితంగా విరమణ పొందాల్సిందే. కాబట్టి మరి దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథి అయినటువంటి అధ్యక్షురాలైనటువంటి మన ఎంపీడీఓ సార్ గారు సార్కి పేరు తీసుకోవాలంటే కూడా నాకు అంటే అంత ఇది అంటే చిన్నది సార్ పేరు తీసుకోవాలంటే కూడా నాకు ఇదిగా ఉంది. అంటే ఈ మన అంకిత భావంతో మన మండల్లో పనిచేసినటువంటి అహర్నిశాలు కష్టపడి శ్రమించి ఎటువంటి కోపంతో ఇంత కూడా కోపం రాకుండా పైనుంచి అధికారులు కూడా ఇంత సార్ పైన ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా మనకి ఇంత కూడా ఒక్క చిన్న 0% కోపాన్ని కూడా చూపించకుండా మనతో పని చేయించుకున్నటువంటి వ్యక్తి మన ఎంపీడీఓ జగదీశ్వర గారు మరియు నిర్మల గారులకు. ఎంపీడీఓ గారు 3 సంవత్సరాల కంటే ఎక్కువనే 3.5 సంవత్సరాల వరకు కూడా మా ఆఫీస్లో తనతో పాటు మాతో పాటు తను కలిసి ప్రజాప్రతినిధులతో కలిసి తన అధికారాన్ని పంచుకొని ప్రతి గ్రామంలో కూడా మన ఏమేమి అవి సెక్రటేరియట్ సెట్లు మరియు శ్మశాన వాటికలు మరియు పల్లె ప్రకృతి వనాలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు చాలా ఒత్తిడి తెచ్చేది
మన కలెక్టర్ గారు ప్రతి మీటింగ్కి పోయి వచ్చిన తర్వాత తను ఎంతో ఇబ్బంది పడుతూ ప్రతి సర్పంచ్ను కూడా పిలుచుకొని తన ఒత్తిడినంతా తానే మింగేసుకొని ప్రతిదీ మనం చేయాలి సార్, చేయకపోతే బాగుంటుంది సార్, మాకు ఇలాంటి రూల్స్ వచ్చినాయి సార్, నిన్న నేను మీటింగ్ పోయిన సార్ అని వాళ్ళని ఎంతో సౌమ్యంగా తన దగ్గరికి వచ్చిన మండలంలో ఎంతో మంది ఎన్నో సమస్యలతోని తెలిసి తెలియక వాళ్ళ పని కావాలనే ఆతృతతోనే మనం చెప్పింది కూడా అర్థం చేసుకోకుండా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు కూడా నా పని కావాలి, నేనేమి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా అనేది కూడా వాళ్ళు ఆలోచించారు. రాగానే నాకు సమస్య ఉంది, నాకు కావాలి అంటే తను ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు చిరాకు పడి కోపంతో కాకుండా నవ్వుతూ సరేనమ్మా చేస్తా, సరే చూద్దాం చేద్దామనే మాటతోనే వాళ్ళను చేసే వరకు వాళ్ళ పనిని జరిగే వరకు కూడా తను ఎంతో ఎంటుండి చేసేవారు. ఆ అధికారికి ఆ సెక్రటరీకి వెంటనే ఫోన్ చేసి ఈ సమస్యను గట్ట మనం తీర్చాలి అనే విధంగా తను ఎంతో కృషి చేసేవారు. బయటకు పోయిందంటే ఎంత భయపడదో మనకు తెలుసు, అందరూ ప్రతి ఒక్కరు ప్రాథమిక భయంతోనే ఉన్నాం. అట్లాంటి టైంలో ఆ మేడం గారు కూడా మా మేడం చాలా బాధపడుతుంది, మా మేడం ఏడుస్తుంది, తనకి నేనేం సమాధానం చెప్పుకోలేకపోతున్నాను, దాని అక్కడ నేను ఇక్కడ ఉంది, మేము చాలా బాధపడుతున్నాం. తను ఎంత బాధపడ్డదో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ఎవరు ఎంతైనా ఒక మగవారి వెనుక తన వెంట భార్య ఉంటేనే కానీ తను ముందుండి సంతోషంగా ఇంత మండలానికి మనం ఎన్ని సమస్యలతో అధికారులు వస్తారు, సర్పంచ్లు వస్తారు, ఎంపీటీసీలు వస్తారు, ప్రజలు వస్తారు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యను తీర్చుకోవాలని తన మీద ఒత్తిడి తెస్తుంటారు. ఆ ఒత్తిడిని అధిగమించాలంటే తన ఇంటి నుంచి కూడా వాళ్ళ భార్య కూడా తనకు ఎంతో ప్రేమతోని ఆమె చెప్పే మాటలు కూడా ఉంటాయి. అక్కడ సుఖంగా ఉంటేనే అక్కడికి నుంచి వాళ్ళకు సపోర్ట్ ఉంటేనే ఇక్కడ ఇవన్నీ కూడా మంచిగా జరుగుతాయి అనే విధంగా నేను తన మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ ఇక్కడ చూడండి సార్, చూడండి సార్. నా పేరు శ్రీనివాస్, నేను మన ఇండియన్ఆర్జీ సంబంధించి రూరల్ డెవలప్మెంట్లో చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. సారీ గారు నాకు చిరకాల మిత్రులు, వారితో గత 10 సంవత్సరాల క్రితం వారితో కలిసి పనిచేశాము. కరీంనగర్ బామలో పనిచేశారు. వారు చాలా వారి గురించి మీరందరూ ఎందుకంటే 3 ఏళ్ళు చూశారు, నేను సుమారుగా 10-20 మాది పరిచయం మాది. సో ఆ పరిచయంలో మేము చాలా ఎంతో గొప్ప ఫ్రెండ్షిప్ మేము చేశాము. సో సార్తో మాకు ఉన్నటువంటి అనుబంధాన్ని మీతో షేర్ చేసుకున్నాము. ముఖ్యంగా సార్ మంచి అయ్యప్ప భక్తులు. అక్కడ కరీంనగర్లో ఉండగా వారు రెగ్యులర్గా జడ్పీ క్వార్టర్స్లో ఉండేవారు. వారితో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే వివిధ మండలాల్లో కూడా సూపరింటెండెంట్గాను మరియు ఎంపీడీఓగాను ఎంతో చక్కగా విధులు నిర్వర్తించారు. వారి యొక్క నిబద్ధతకు మీరందరూ ఈరోజు వచ్చి వారిని సత్కరించడమే నిదర్శనం. ఈ విధంగా వారిని నేను కూడా అనుకోకుండా ఈ మండలానికి వాళ్ళ స్పెషల్ ఆఫీసర్ వచ్చి పక్క మండలం వచ్చి చూసి వెళ్తున్నాను. సార్ది ఈరోజు రిటైర్మెంట్ అయిన తర్వాత వెంటనే ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ మీ అందరితో. అలాగే గౌరవనీయ అన్న ఎంపీటీసీ రమేష్ గౌడ్ గారికి, గౌరవనీయ ఎంపీటీ నిజాంపేట ఎంపీటీ సిద్ధరామయ్య సార్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ సార్ గారికి, అలాగే అప్పన్నపేట మండలం అండ్ నిజాంపేట మండలం నుంచి వచ్చిన గౌరవ ఎంపీటీసీ మాజీ తాజా సాధారణ వచ్చిన అందరు సర్పంచులు గారికి, నాకైతే అందరు సర్పంచులనే, అందరు సర్పంచులు గారికి, ఇక్కడ హాజరైన కొంతమంది మా బంధువులందరికీ కూడా, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. ఈ మండలానికి 5 సెప్టెంబర్ 2019 తారీఖు నాడు రావడం జరిగింది. ఆ రోజు గురు పూజోత్సవం రాగానే ఆ రోజు ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు అందరు కూడా ప్రజాప్రతినిధులతో అదే రోజు మనం కలవడం కూడా జరిగింది. అలాగే గౌరవ ఉపాధ్యాయులందరినీ కూడా సత్కరించుకోవడం జరిగింది. అంటే సూపరింటెండెంట్గా చేయడం వరకు ఆఫీసులలో ఉండడం అనేది అదొక త్రిగుణం. మామూలుగా పోతాం, పొద్దున నుంచి వెళ్తాం, ఆఫీసులలో ఉంటాం, కూర్చుంటాం. కానీ ప్రజాక్షేత్రం ఎట్లా ఉంటుందో ఆ రోజు నుంచి తెలిసింది. అయితే
ఆ ఎంపీడీఓగా చేపట్టిన స్టార్టింగ్ నుంచే పల్లె ప్రగతి కార్యక్రమం స్టార్ట్ అయింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో అన్ని జిప్పిలు కూడా తిరగడం జరిగింది. ఆ తర్వాత క్రమక్రమంగా ప్రభుత్వం చేపట్టిన పనులన్నీ కూడా చేయడం జరిగింది. అయితే దానిలో భాగంగా నేను వచ్చినప్పటికీ గ్రామ పంచాయతీలు చూసిన అప్పటి గ్రామ పంచాయతీలు ఇప్పటి గ్రామ పంచాయతీలకు చాలా అంటే చాలా తేడా ఉంది. ప్రతి గ్రామ పంచాయతీ కూడా అంటే కమిషనర్ గారి ఊరు అంటే ఏమనుకోవద్దు, మంగళపర్తి కూడా కొంచెం చాలా వెనుకబడి ఉన్నట్టు ఉంటుంది అని. కానీ ఆ తర్వాత పల్లె ప్రగతి కార్యక్రమం అనుకోండి, గౌరవ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ కానివ్వండి, గౌరవ ఎంపీటీ గారు, జడ్పీటీసీ గారు చాలా వరకు సాధ్యమైనంత మనం మదనరెడ్డి ఎమ్మెల్యే గారు కూడా అంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి తీసుకోవడం అయితే ఎమ్మెల్యే గారు కూడా మనకు చాలా నిధులు ఇచ్చారు. వీళ్ళు కూడా పోరాడి అంటే కొత్తగా వచ్చిన సర్పంచుల కింద పోటీ పడి మనం కూడా చేయాలనేది వాళ్ళలో నేను చూశాను. ఒకరికొకరు ఒక గ్రామం మంచిగా అయితే పక్క గ్రామం కూడా మంచిగా ఉండాలని అడుగుతారు. కాబట్టి ఈరోజు అంటే నా పీరియడ్లోనే మనం డంపింగ్ యార్డ్స్ స్టార్ట్ చేసుకున్నాం. డంపింగ్ యార్డ్ ఫస్ట్ మాసాపేటలో చేసినప్పుడు అయితే మన కమిషనర్ గారు కూడా వచ్చి, డిప్యూటీ కమిషనర్ కూడా వచ్చి చూసుకోవడం జరిగింది. అలాగే ప్రతి విలేజ్లో కూడా డంపింగ్ యార్డ్ ప్లేస్ కావాలని అంటే ఇబ్బంది అవుతుండే. దానికి గౌరవనీయులు ఎంపీ గారు కానివ్వండి, మనకు జడ్పీటీసీ గారు కానివ్వండి, ఇక లోకల్ సర్పంచ్లు ఏదో చేసి మొత్తానికి అయితే తహసీల్దార్ గారు మా ఆనందరావు సార్ కూడా వారు కూడా బాగా కృషి చేశారు. ఎక్కడో అక్కడ ఇంత జాగా తీసుకొని మొత్తానికి అయితే కట్టించడం జరిగింది. ఈరోజు డంపింగ్ యార్డ్స్ అయినాయి, మన వైకుంఠధామాలైనాయి, పల్లె ప్రకృతి వనాలైనాయి. ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేశాము, అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేసినాము. ఇంకొకటి మీ అందరితో కూడా మనం ఒక ట్రైనింగ్ వెళ్ళినాం, సర్పంచ్లు అందరం కలిసి పెట్టి ఆ ట్రైనింగ్ అయినప్పుడు నో పార్టీ నో కథ, అందరం సోదర సుశ్రీమణిలాగా ఉన్నారు. అదొక పిక్నిక్ లాగా అయిపోయింది. అందరు కూడా ఏంటంటే అసలు ఇక ఇప్పటికి కూడా నేను అనుకుంటున్నా, నా మనసులో అయితే అట్లాంటి పార్టీలు అయితే ఏం లేదు, అదేదో నామమాత్రంగా కావచ్చు. కానీ వాస్తవంగా అయితే అందరు కూడా మంచి పిక్నిక్ లాగా వచ్చి హ్యాపీగా ఆ రోజు నుంచి టర్న్ అయింది, మౌల్డ్ అయింది. నేను కూడా ఏదైనా చెప్తే నా మాట గౌరవించేవాళ్ళు. నేను కూడా ప్రతి ఒక్క సర్పంచ్ ఏదున్నా కానీ అయితే నేను ఒక్కటేంటంటే మండలంలో అడుగు పెట్టిన కాడి నుంచి కూడా ఇది నా మండలం అనుకునేవాడిని. నేను ఎక్కడ పని చేసినా ఇది నా మండలం, ఇది నా బాధ్యత, నేను చేయాలి. అదేవిధంగా వచ్చుడే మరి కరోనా కూడా స్టార్ట్ అయింది. కరోనాప్పుడు కూడా వీళ్ళందరూ కూడా సర్పంచులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రతి వాళ్ళ పౌరుల కోసం, వాళ్ళ గ్రామ ప్రజల కోసం ఎంత కష్టపడ్డారంటే వాళ్ళకు గ్రోసరీస్ ఇచ్చుడు, ఎవరైనా చనిపోయినంటే వాళ్ళ కోసం ఎట్లా ఏకత అక్కడ నుంచి సూట్స్, పాపం బసాపూర్ సార్ నైట్ కూడా ఫోన్ చేసి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి సూట్స్ తెప్పించి సార్ ఎవరికి ఇబ్బంది కాకుండా చేద్దాము. ఇట్లా ఒక్కొక్క సర్పంచ్ నుంచి నాకు ఒక్కొక్క గుర్తులు ఉన్నాయండి. అంటే మంగళపర్తి సార్ ఈ రోజు వరకు కూడా 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు సార్. అంటే ప్రతి గ్రామం సర్పంచ్ కూడా ఈ 5 ఏళ్ల టర్మ్లో ఉన్న వాళ్ళు నిజంగా త్యాగశీలురు. నేను గుండె మీద చేసుకొని చెప్తా, వాళ్ళందరూ కూడా పాపం సంపాదించుకునే ధ్యాస మీద అయితే లేరండి. వాళ్ళందరూ కూడా కష్టపడ్డారు. ఇప్పటికి కూడా రావాల్సింది కావచ్చు తెలుసు ప్రజాప్రతినిధులు కూడా. అయితే నాకు ఇద్దరు కూడా ఎంపీపీ గారు, నాకు జడ్పీటీసీ గారు ఇద్దరు 2 కళ్ళలాగా చాలా దొరకడం నా అదృష్టం అండి. నేను వేరే మా వాళ్ళు నేను ఎక్కడికైనా చెప్పుకునేవాడిని. మా ఎంపీపీ గారు అంటే నన్ను మిగతా ఎంపీడీ వాళ్ళు అడుగురు, మాకు చాలా అట్లాంటిది ఏం లేదండి, హ్యాపీగా ఉన్నాం. మా ఎంపీపీ గారు మంచోరు, మా జడ్పీటీసీ గారు మంచోరు, మా ప్రజాప్రతినిధులు కూడా అందరూ మంచోరు. నేను 3.5 సంవత్సరాలు చేసిన తర్వాత నాకు ఒక అనుబంధం ఏర్పడ్డది. నేను పాపన్నపేట మండలంకి వస్తే ఎందుకు అసలు బాధగా ఫీల్ అయినా, పోలేకపోయినా. మీరందరూ కూడా వచ్చిండ్రు, గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా చెప్పిండ్రు, సార్ ఉండాలనే ఉద్దేశంగా మీరందరూ కూడా నా కోసం కృషి చేసిండ్రు. నిజంగా అప్పుడు నేను ఇంకా అనుకున్నా, నా కోసం వీళ్ళందరూ వచ్చిండ్రు అంటే ఎంతో కొంత నేను పనిచేసిన వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చాలా వరకు పోరాడిండ్రు, కాకపోతే ఏంటంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే మరి పాపన్నపేట మండలం పోయినాం, పెద్ద మండలం ఏ విధంగా ఉంటుందో అనుకున్నాం. అక్కడికి పోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక అఫెక్షన్, అందరూ కూడా అంటే అక్కడ పాపన్నపేట మండలం అంటే కొంత భయపడేది, అబ్బో ఎట్లుంటుందో, ఇట్లా సర్పంచులు వాళ్ళు ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు అని స్టార్టింగ్లో చెప్పేవాళ్ళు. అక్కడికి పోయిన తర్వాత
వాళ్ళందరూ కూడా మరి ఏందో నాకు ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టం కావచ్చు, గౌరవ అక్కడ ఎంపీపీ గారు కానీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా నాట్ ఓన్లీ ఒక్కరు కూడా అందరూ కూడా హ్యాపీగా సహకరించారు. పాపం సెక్రటరీలు ప్రతి స్టాఫ్ కూడా అట్లనే అక్కడి నుంచి నా కోరిక మేరకు నేను మా మదర్ కూడా ఆరోగ్యం బాగాలేదనే ఉద్దేశంతో నేను నిజాంపేట మండలం పోవడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత అదే పరిస్థితి. ఇక నిజాంపేట పోయినప్పుడు పాపనపేట మండలంని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి నాకు బాధ అనిపించింది. మళ్ళీ అప్పుడొక అఫెక్షన్ లాగా అనిపించింది. వాళ్ళందరూ కూడా అప్పుడున్న శాసనసభ్యులు గారు కూడా చెప్పడం జరిగింది, వద్దు పంపించద్దు సార్ను పంపేయకండి. మళ్ళీ ఇక తనే ఇంట్రెస్ట్గా పోతున్నాడు కాబట్టి వదిలిపెట్టండి. దానికి మన గౌరవనీయులు ఎంపీ గారు కూడా తెలుసు, వారు కూడా చాలా కృషి చేసింది నా కోసం, నిజాంపేట కోసం. తర్వాత నిజాంపేటలో చేసిన 5 నెలలే, ఆ 5 నెలల్లో కూడా అందరూ సర్పంచ్లు కూడా మళ్ళీ అక్కడ ఒక అఫెక్షన్, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ కొంచెం ఏదో ముందులంటే ఇక ఇంత మంచిగా ఉన్నాం కదా, దగ్గర ఉంది కదా, ఇంత ఈజీగానే కాకుండా అందరు కూడా మామూలైందండి. ప్రతి సర్పంచ్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే నేను నిజంగా చెప్పానంటే వారిదేనండి గొప్పతనం అంతా. ఒక ఎంపీడీగా నాదేం లేదు. మీ గ్రామాల కోసం మీరు చేసిన కృషి, మీ గ్రామాల కోసం మీరు ఏదైతే కష్టపడ్డారో అదంతా కూడా మరి భగవంతుడు మళ్ళీ మీకు మళ్ళా పోస్టులు రావాలి. మళ్ళీ మీరందరూ కూడా పోయిన దాన్ని అన్నీ కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మరి ఈరోజు ఇంత ఆప్యాయతగా మళ్ళీ నేను వెల్దుర్తి మండలం చిన్నశంకరంపేటకు వేసింది. మళ్ళీ కలెక్టర్ గారికి ఫోన్ చేసి వెంటనే, సార్ నాది వెల్దుర్తి మండలం, మరి నేను లాస్ట్ మూమెంట్ శంకరంపేట 2 నెలలే ఉంటుంది సార్, నా పదవి విరమణ మంచిగా కావాలి సార్. నేను ఇట్లనే అన్నాను, సార్ నేను కొంచెం మంచిగా ఎన్ని రోజులు పనిచేసినా కాబట్టి అని అంటే, అయ్యో యాక్చువల్గా క్లియర్ కూడా తీయద్దు, సరే నీకు మళ్ళీ వెల్దుర్తి ఇస్తాను, మళ్ళీ వెల్దుర్తి ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఎంపీడీగా పనిచేసినప్పుడు బాధ అనిపించింది. అంటే బాధలు అంటే రెగ్యులర్గా ఏదో ఒక ఫోన్లో అవి, కానీ మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టిపోతున్నా అనే బాధ. నేను రిటైర్మెంట్ అయ్యేదానికంటే ఎక్కువ ఈ అఫెక్షన్ నుంచి పోతున్నా. ఈ ప్రజాప్రతినిధులు అనే వాళ్ళందరూ కూడా నాకు చాలా బాధ అనిపించింది. ఒక రోజైతే నాకు నిద్ర పట్టలేదు. అంటే ప్రజాక్షేత్రం నుంచి మళ్ళీ మామూలుగా కుటుంబ సభ్యుల దగ్గరికి పోవడం మంచిదే, సంతోషమే. పాపం మా మేడం కూడా నేను ఎంపీడీగా పోస్ట్ చేసి, అంటే ఎంపీడీ పోస్ట్ లాగానే వెళ్తా జాయిన్ అవుతా అంటే అస్సలే ఒప్పుకోలేదు. నువ్వు సూపరింటెండెంట్గానే ఉండు, ఎంపీడీగా అస్సలే వెళ్ళకని ఒక దాదాపు 3 months 6 months దాకా ఇక ఏడవడమే ఉంటుండే. కొత్త గొప్ప కొంతను ఏదో కొంత పనులైతే జరిగినాయి అనేది మీరందరూ చెప్తుంటే నాకు కూడా ఆత్మస్థైర్యంతో, నాకు కూడా హ్యాపీగా సంతోషంగా. మరి ఈరోజు మీరు అందరూ ఇంత ఆప్యాయతతో వచ్చి నిజాంపేట మండలం నుంచి మీరు వెల్దుర్తి మండలం నుంచి కూడా తెలుసు ఒక్కొక్కరు ఎంత కష్టపడడం. స్టేషన్ మాస్టర్పేట సీనన్న అంటే ఎంపీటీసీగా వారు ఎంత పోరాటాలు అంటే ప్రతి దానికి ఒక్కటి కాదండి, ప్రతి గ్రామంలో ఏదో ఒక రకంగా అఫెక్షన్ ఉంది, ఏదో ఒక రకంగా మేము సర్పంచ్ల మాత్రం అంటే డెవలప్మెంట్ యాక్టివిటీలలో చేసేటప్పుడు ఎన్నో సమస్యలు వచ్చేవి. కానీ గౌరవ ఎంపీపీ గారు మరి జడ్పీటీసీ గారు వీళ్ళిద్దరు కూడా మంచి కాబట్టి సమన్వయం ప్రజాప్రతినిధులతోని ఇటు మా కింది సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ మండలంలో ఎంతో కొంత అభివృద్ధి అయితే నేను చేసిన అనుకుంటున్నా. మీరు నాకంటే ఎక్కువ చేశారు. మరి అదేవిధంగా మీ అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎప్పటికైనా వెల్దుర్తి కానీ పాపన్నపేట కానీ నిజాంపేట కానీ నా గుండెల్లో ఉంటుంది, నేను ఎప్పుడూ మర్చిపోలేను. నా ఇన్నేళ్ళ సర్వీస్ ఒక ఎత్తు, ఎంపీడీఓగా ఈ చేసిన 5 ఏళ్ళు ఒక ఎత్తు. అవన్నిటికంటే ఇదే బెటర్ అనిపిస్తుంది. అంటే ప్రజల మధ్యన ఉండి ఇబ్బందులు పట్టి చిన్న ఇబ్బందులు అంటే ఏముంటాయి, చిన్న ప్రాబ్లమ్స్ ఏదో వస్తుంటే ఏదో ఎత్తుంటే పోతుంటాయి. కానీ మీ మధ్య నుంచి పోవడం అనేది నాకు బాధ కలిగిస్తుంది. ఇంతకాలం ఎంతలోన గడిచి
ఈనాటితో మీకు మాకు దూరమాయి ఇంతకాలం ఇంతలోన గడిచిపోయే ఈనాటితో మీకు మాకు దూరమాయి అయినా ఏమిలే మనసే ఉన్నచో అయినా ఏమిలే మనసే ఉన్నచో మరువగలమ మన స్నేహం జీవితానా మాలో మీరుగా మీలో మేముగా కలిసే ఉన్నాము ఇన్ని నాళ్ళు ఎన్ని పుస్తకాలు చదివినారో ఎంత విజ్ఞానం పొంది